ఎవ్రీవన్. హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్, రెగ్యులర్‌గా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. అదే రోజు తగ్గుతుంది. అదేంటో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు 3,00,000 అబోవ్ ఉండే. ఇప్పుడు పెరగట్లేదు, తగ్గట్లేదు. ఒక రకంగా ఒక అల్గారిథం అనేది బై మిస్టేక్ అలా చూపిస్తుందో తెలియట్లేదు గానీ, ప్లీజ్ మీరు లైక్ చేస్తే అట్‌లీస్ట్ మన వీడియోస్ కనపడట్లేదు అంటున్నారు. వాళ్ళకైనా కనిపించడానికి పుష్ అవుతదనమాట. సో, ఇక్కడ ఈ వ్లాగ్‌లో వచ్చేసి లాస్ట్ ఇంకా మేము యూఎస్‌కి రిటర్న్ అవుదాం అనే టైంకి ఆదోనిలో ఏమేం చేశాము, అండ్ అలాగే నరేష్ వాళ్ళ బాబాయ్ కూతురు పెళ్లి ఉండే అవన్నీ, అండ్ రీల్స్‌లో వచ్చినవన్నీ కొన్ని చూసి అలా ఇంట్లో చేపించుకొని తిన్నామనమాట. సో, అలా ఫిష్ కర్రీ కూడా ఒకటి, అండ్ అలాగే స్వీట్స్ అలా కొన్ని తినేసాము చేపించుకొని. సో, తర్వాత ఇంకా శారీస్ అన్నీ సీమంతం టైంలో మా సిస్టర్ వాళ్ళు, మా అక్క వాళ్ళు అన్నీ పెట్టినవి తీసి ఫాల్స్ అవన్నీ కుట్టిస్తున్నాను. బ్లౌజెస్ కూడా ఎవరైనా కుట్టేవాళ్ళు ఉన్నారేమో అని చూసి ఇచ్చొస్తే ఆల్మోస్ట్ 1 మంత్ అయినా అని వాళ్ళు ఏమి ఇవ్వలేదనమాట. స్టిల్ అలాగే ఎవరు కుట్టకుండా ఉన్నాయి. ఎవరైనా మంచిగా డిజైన్ చేసేవాళ్ళుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. సో, ఇక్కడైతే ఇంకా ఆదోనిలో బజార్‌కైతే వచ్చేసాము. సో, అక్కడే ఒక టెంపుల్ ఉంటది. లక్ష్మవ్వ టెంపుల్ అని చెప్పేసి ఎప్పుడొచ్చినా అని అక్కడికెళ్తూ ఉంటా. సో, అత్తమ్మ నేను ఇక్కడికెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఏమైనా చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే అట్లా చేస్తూ ఉంటామనమాట. సో, ఇంకా ఇక్కడ మెయిన్‌గా మేమొచ్చిన టైంకి నరేష్ వాళ్ళ బాబాయ్ కూతురు, వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు. లాస్ట్ అమ్మాయిది పెళ్ళనమాట. సో, తనది అదే టైంకి పెళ్ళుంది. అండ్ అందరూ మేము అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అందులో రాయలసీమ పెళ్లి చూడడం దగ్గరుండి ఇదే నాకు ఫస్ట్ టైం. ఐరానే మళ్ళీ తోడి పెళ్లి కూతుర్ని పెట్టుకున్నారు. ఐరా కూర్చుంటుందో లేదో ఎక్కువ అలవాటు లేదు కదా అనుకున్నాం. బట్ బానే కూర్చుంది. సో, వీళ్ళకొచ్చేసి అబ్బాయి సైడ్ పెళ్ళవుతదనమాట. సో, ఇక్కడ హల్దీ అవన్నీ చేసుకొని తను ముహూర్తానికి ఒక రోజు ముందు నైట్ అబ్బాయి వాళ్ళ సైడ్ వెళ్తారు. సో, ఇక్కడ పద్ధతులు అవన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. నాకు కూడా కొత్తయి అనిపించింది. సో, అందుకే ఫస్ట్ టైమ్ చూస్తూ నేను కూడా కొంచెం ఎంజాయ్ చేసేదాన్నని చెప్పొచ్చు. ఓహ్! ఇలా ఉంటదా? ఇలా ఉంటదా? అని అనిపిస్తది. ఒక్కో ప్లేస్‌లో ఒక్కో రకంగా ఉంటది. ఈవెన్ వీళ్ళకు దగ్గరుండే పల్లెటూర్లలో డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఆదోనిలో కూడా డిఫరెంట్‌గా ఉంటది అని అంటున్నారు. సో, ఇక్కడ అబ్బాయిది వచ్చేసి ఆదోనికి దగ్గరలోనే ఒక ఊరనమాట. అక్కడ జరగబోతది రేపు. సో, ఇక్కడ ఒక 1 డే బిఫోర్ ఇట్లా పెళ్లి కూతుర్ని చేసి మధ్యాహ్నం హల్దీ అవన్నీ చేసేసి మెహందీ పెట్టుకొని రెడీ అయ్యి తను వెళ్ళిపోతది. ఐరా కూర్చుంటుందో లేదో అని డౌట్ ఉండే. చాలా బాగా సపోర్ట్ చేసింది. ఫైనల్‌గా తన పెళ్ళికూతురు ఈవెంట్ అదంతా అయింది. ఇది నెక్స్ట్ డే మేము పెళ్ళికి బయలుదేరాము. నరేష్ ఆ గేర్లతో డ్రైవ్ చేసేది అంతా మర్చిపోయాడనమాట. ఈవెన్ నేను కూడా మర్చిపోయా. బీటెక్‌లో ఎప్పుడో నేర్చుకున్న డ్రైవింగ్. సో, ఇంకా ఈసారైతే కంపల్సరీ కారు ఉండాల్సిందే తప్పదు. ఎండల్లో అసలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో తిరగలేము అని చెప్పేసి అదే పనిగా ఇంకా నరేష్ అయితే ఇక కార్ తీసి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసేసాడనమాట. సో, రోడ్ మంచిగా ఉన్న రూటు తీసుకున్నాము. లాంగ్ అయినా పర్లేదని చెప్పేసి. ఎండాకాలంలో పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వడం ఎప్పుడో చిన్నప్పటి మెమోరీస్ గుర్తొస్తాయి. సో, చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ పెళ్ళిలో భోజనాలు తిని, ఐస్ క్రీమ్‌లు తిని, అలా వాళ్ళ ఊరంతా ఎక్స్‌ప్లోర్ చేసి వచ్చేవాళ్ళం. సో, అవే గుర్తుకొస్తుండే నాకు. ఇక్కడ ఈ పెళ్లి కొంచెం కొత్తగానే అనిపించింది. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒక టెంపుల్‌లో జరిగిందనమాట. బయట ఫుల్లు జనాలు క్రౌడ్ ఉండే. సో, మేము అక్కడ పక్కన టెంపుల్ లోపలికెళ్ళిపోయాము. మా సిస్టర్ వాళ్ళు అందరం మేము. సో, ఇట్లా పెళ్ళైన తర్వాత ఒక స్టేజ్ లాగా ఉంటుంది. అక్కడికెళ్ళి రిసెప్షన్ జరుగుతదనమాట. అక్కడ డెకోర్ చేయించుకొని అంతా సెటప్ చేసి ఉంది ఆల్రెడీ. సో, అక్కడే అందరూ తినేసి వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇచ్చి అంతా కలిసి వెళ్ళిపోతారు. సో, పెళ్లి అయితే ముహూర్తం టైంకి ఇట్లా టెంపుల్‌లో అయితదనమాట. ఫస్ట్ టైం ఫ్యామిలీ పిక్చర్ పర్ఫెక్ట్‌గా వచ్చే టైం అని చెప్పేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేది కూడా డ్రాప్ అయ్యాననమాట. ఎందుకంటే నా సీమంతం టైంలో మా పెద్ద సిస్టర్ వాళ్ళు లేరు. పిల్లలకి ఎగ్జామ్స్ అని. సో, మా మామయ్య, అత్తమ్మ ఫుల్ హ్యాపీగుండే. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు అండ్ వాళ్ళ పిల్లలందరితో కలిసి ఇట్లా. సో, పక్కనే టెంపుల్ ఉండే. ఒకటి చాలా చాలా బాగుండే. కొంచెం చల్లగుంది అక్కడ అని చెప్పేసి అక్కడికెళ్ళిపోయామనమాట. సో, ఆలోపు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వాళ్ళ డ్రెసెస్ చేంజ్ చేసుకొని స్టేజ్ పైకొచ్చేసారు. అక్కడ తినేసి వాళ్ళని కలిసి ఫోటోస్ దిగి వచ్చేసాం. నెక్స్ట్ డే వచ్చేసి మదర్స్ డే అనమాట. సో, మా ముగ్గురితో కేక్ కట్ చేయించడానికి ఇక్కడ కేక్ అయితే తీసుకొచ్చేసారు. సో, మా పెద్ద సిస్టర్ వాళ్ళు కూడా ఇంకా తను మా బావ వాళ్ళైతే నైట్‌కెళ్ళిపోతున్నారనమాట. మా మరిది వాళ్ళ వైఫ్ తను ఆల్రెడీ ఎళ్ళిపోయింది. అందుకే ఇంకా రిమైనింగ్ మేము ముగ్గురమే కట్ చేసాం. ఈ టైంలో మదర్స్ డే చాలా చాలా స్పెషల్. సెకండ్ టైమ్ మామ్ అవ్వబోతున్నాను కాబట్టి సో, ఆ ఫీలింగ్ అయితే లోపల ఉంది. అంత స్పెషల్‌గా సెలబ్రేషన్స్ ఏం లేకపోయినా కానీ, సో, ఇంకా ఎగ్జిబిషన్ అయితే ఆదోనిలో ఎవ్రీ ఇయర్ వస్తది. మేమున్నప్పుడే వచ్చింది మళ్ళీ.
సో, ఇంకొకసారి ఐరన్ తీసుకెళ్దామని చెప్పేసి ఐరన్ తీసుకెళ్ళి ఒక 2 రైడ్స్ అట్లా ఎక్కించామనమాట. చిన్న చిన్నవి రెండో, మూడో ఉన్నాయి. అంత ఏం షాపింగ్ గూడా అట్లా ఏం లేదు. అనవసరంగా వెళ్ళామని అనిపిచ్చింది. ఊరికే వాక్ అవుతదని చెప్పేసి గూడా వెళ్ళామనమాట. సో, వెదర్ అయితే నైట్ అయినా గానీ అంత చల్లగా ఏం లేదు. లాస్ట్ టైమ్ మా చెల్లి పెళ్ళికొచ్చిన అప్పుడు గూడా ఎగ్జిబిషన్‌కెళ్ళాము. సేమ్ అలా ఉంటుందనుకున్నాం. అంతకన్నా కొంచెం డల్‌గానే ఉంది ఈసారి. సో, ఇంకా ఎలాగో యూఎస్‌కి ఇంకా రిటర్న్ అయ్యే టైం గాబట్టి ఒక 2, 3 డేస్ ముందు అన్నీ ఊరికి చివరన అమ్మవార్లు అవి ఇవి ఉంటాయి కదా! రెగ్యులర్‌గా వెళ్ళే టెంపుల్స్ అయితే వెళ్లి మొక్కుకుంటున్నామనమాట. నరేష్, నేను, ఐరా ముగ్గురం అన్నీ ఒక 4, 5 టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేసి ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇది నరసింహస్వామి టెంపుల్. ఇందాక కనిపించింది అమ్మవారి టెంపుల్. సో, ఇంకా హనుమాన్ టెంపుల్ అవన్నీ ఉంటాయన్నమాట. హనుమాన్ టెంపుల్ కూడా వెళ్ళేసి ఒకే రోజు కంటిన్యూయస్‌గా అన్ని లైన్‌లో వెళ్ళేసి వచ్చామన్నమాట. రోజు వెళ్దాం వెళ్దాం అని అనుకుంటూ ఇంట్లో నుంచి కదలడమే లేదు. సో, ఇంక ఎళ్ళే ముందయితే అసలు ఎళ్ళలేదనే ఫీలింగ్ వచ్చేస్తది. అండ్ వెళ్దాం అనుకోని వెళ్ళకపోతే ఇంకొక రకమైన భయం గూడా ఉంటది. సో, అందుకని ఒక హాఫ్ డే మార్నింగే ఫాస్ట్‌గా వెళ్ళేసి బ్రేక్‌ఫాస్ట్ టైంకి అట్లా వచ్చేసామనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చందనాస్ అని జెప్పేసి ఒక షాపింగ్ మాల్ పెట్టారు. సో, ఇప్పటికి నేను 3, 4 టైమ్స్ వచ్చుంటా ఇందులోకి. సో, వచ్చే ముందు కొన్ని కాటన్ డ్రెసెస్, నైట్ డ్రెసెస్ తీసుకుందామనయితే వచ్చాననమాట. నరేష్ అలాగే మెన్స్ వేర్‌లో కూడా చూస్తున్నాడు తను. తనకంతగా ఏం దొరకలేదు. ఫైనల్‌గా నాకు గూడా కొన్ని నచ్చాయి గానీ, అవంతగా ఫిట్టింగ్ బాలేవనమాట. సో, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి ఫలూదా తిందామని చెప్పేసి నేను ఫలూదా ఆర్డర్ చేశా. ఐరాకి బాదం మిల్క్ ఆర్డర్ చేశాము. ఎండలకైతే ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నామో ఈసారి ఇండియా వచ్చినప్పుడు. అండ్ అలాగే మ్యాంగోస్ మాత్రం చాలా చాలా తింటామని ఎక్స్‌పెక్ట్ చేశాం గానీ, వచ్చే ముందు ఒక 1 వీక్ ముందు నుంచే ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. కొంచెం మ్యాంగోస్ అయితే తక్కువే తిన్నాము. సో, ఇది ఇండియాలో ఆదోనిలో మెయిన్‌గా జరిగింది సీమంతం ఈవెంట్. మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు పెళ్లి ఇవన్నీ. సో, వాటన్నిటితో పక్కన పెడితే ఐరాకైతే ఇంటి దగ్గర అన్ని కుక్క పిల్లలు, హార్స్‌లు, పిగ్గులు అన్నీ ఏదొస్తది కౌస్ చూసుకుంటూ పైనుండి ఎంజాయ్ చేస్తూ ఉండే. ఇంటి ముందే డోర్ దగ్గర ఒక చిన్న కుక్క పిల్లలొచ్చాయన్నమాట. వాళ్ళ మదర్ అయితే మనం కుక్క పిల్లల్ని తీసుకున్నా, ఏం చేసినా ఏమనదు. చాలా మంచిది. కొన్ని అయితే మనం చిన్న కుక్క పిల్ల దగ్గరికి ఎళ్ళకముందే అవి మన పైకొచ్చి అరుస్తూ ఉంటాయన్నమాట. ఇది మాత్రం అసలేమనలేదు. అందుకే ఐరా మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసింది ఎవ్రీ డే. డాగ్స్‌తో ఆడుకుంటూ ఒక 2 వీక్స్. చాలా చాలా నచ్చింది నాకు. మా ఊర్లో కూడా ఉండే కానీ పెళ్లి హడావిడిలో పడి అసలక్కడ ఏం పట్టించుకోలేదు యానిమల్స్. ఇక్కడైతే కింద అన్నీ రోడ్డు మీద ఎళ్తూ ఉంటే పైనుండి చూస్తూ అంతా ఎంజాయ్ చేస్తూ ఉండే ఐరా అయితే. ఇదొక్కటి ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ ఐరాకని చెప్పొచ్చు. ఎందుకంటే యూఎస్‌కొచ్చాక అట్లా మనకుండదు. అందుకనే మేము గూడా అబ్బా! హమ్మయ్య! బాగా ఎంజాయ్ చేస్తుందిలే యానిమల్స్‌తో అనుకున్నాం. వాటితో పాటు ఇంకా బయటకెళ్తున్నాము. ఇంకా లాస్ట్ వచ్చే ముందు కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్‌కి అండ్ ఫ్రెండ్ వాళ్ళకు ఏమన్నా చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకుందామని అలా నరేష్, నేను కూడా బయటకు వచ్చేసామనమాట. కానీ ఐరా ఎవ్రీ డే, ఎవ్రీ పూటకి డాగ్స్ కావాలంటూ వాటికి ఫుడ్ పెట్టడం ఏదో ఒకటి చేయడం చేస్తుంది. ఇంకా నరేష్‌కి నాకన్నా ఎక్కువ నరేష్‌కే క్రేవింగ్స్ ఉండే. నాకు పెద్దగా 2 ప్రెగ్నెన్సీస్‌లో ఏం క్రేవింగ్స్ లేవు స్పెషల్‌గా. తను రీల్ చూసి మా అత్తమ్మ నా స్వీట్ చేయమని, నాటుకోడి రెసిపీ చూసి నాటుకోడి చేయమని అలా అన్నీ అడుగుతూ ఇష్టమైనవన్నయితే చేయించుకున్నారు. సో, ఫైనల్‌గా నాటుకోడి అండ్ దీంతో పాటు కాంబినేషన్ వచ్చేసి వడ. సో, ఇది గూడా మేమొచ్చే రోజు ఒక 2 డేస్ ముందు ఆర్ 3 డేస్ ముందు చేసింది అత్తమ్మ. నేనింకా ఒక సైడ్ లగేజ్ సర్దడం గూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే పెద్దగా కొనేవి, తీసుకెళ్ళేవి నాకైతే ఏమీ లేవు. బట్ ఎన్నో కొన్ని పక్కన పెట్టేసి స్నాక్స్ తీసుకెళ్దామని అనుకున్నా. వెళ్ళగానే కొంచెం ఉండాలి గదా! వేరే వాళ్ళొచ్చినా కానీ అట్లా. సో, అందుకని ఇదొక్క పని నేను ఇండియాలో కిచెన్‌లో పని చేశానని జెప్పొచ్చు. ఇవన్నీ నేను చేస్తూ ఉంటే అత్తమ్మ కాల్చేదనమాట. సో, ఫైనల్‌గా ఈ స్నాక్స్ యూఎస్‌కి తీసుకెళ్ళడానికి ఇదొక్క పనిలో నేను ఇన్వాల్వ్ అయ్యి చేశాను. బట్ వచ్చాక గూడా ఆల్మోస్ట్ ఒక 10, 15 డేస్ లోపే అన్నీ అయిపోయినాయి గూడా. అండ్ చాలా వరకు బ్రేక్ అయిపోయినాయి తీసుకొచ్చాక. అవన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తా ఏమైంది అని జెప్పేసి. వాటితో పాటు ఫ్రెండ్స్‌కి స్వీట్స్ అవన్నీ తీసుకెళ్ళాలి. అండ్ మెయిన్‌గా లగేజ్ ఎందుకు నాకు ఎక్స్‌ట్రా తీసుకెళ్ళేవి లేవు. షాపింగ్ చేయలేదు పెద్దగా. ఎందుకు అంటే సీమంతం అని చెప్పి, వెడ్డింగ్ అని జెప్పేసి
చాలా లగేజ్, జ్యువెల్లరీ అన్నీ తెచ్చుకున్నా ఇమిటేషన్‌వి. సో, పిల్లలు, అక్క వాళ్ళందరూ ఉంటారు. ఎవరేమేసుకుంటారో తెలీదని చెప్పేసి చాలా వరకు అలా క్యారీ చేశా. మళ్ళీ రిటర్న్‌లో కూడా అవే. ఓన్లీ చాక్లెట్స్ ఆ ప్లేస్‌లో ఒక్కటే ఈ స్నాక్స్, ఫ్రెండ్స్‌కి స్వీట్స్ అట్లా అంతే. ఎలా వచ్చామో, ఎలా తెచ్చుకున్నామో అలాగే ప్యాక్ చేసుకున్నాననమాట. ఒక ఎక్స్‌ట్రా వస్తువు అంటూ ఏమీ లేదు. ఇంకా ఐరావి తను హెల్ప్ చేస్తుందండి ప్యాక్ చేసి. తనవే నీట్‌గా పెడుతున్నాననమాట. తనవన్నీ చిన్న చిన్నగుంటాయి కాబట్టి ఇలా చాలా పడతాయి. అండ్ ఆల్మోస్ట్ మేము 2 మంత్స్ ఉన్నాం కాబట్టి 2 మంత్స్‌కి సరిపడా బట్టలన్నీ ఇలా ఒక బ్యాగ్ నిండా పట్టినాయనమాట. ఫైనల్‌గా బ్యాగులు సర్దుకోవడం వరకైతే వచ్చింది. నెక్స్ట్ ఇమిగ్రేషన్‌లో ఎలాంటి క్వెషన్స్ అడిగారు, ఏం ఫేస్ చేసాం, అవన్నీ ఆ వ్లాగ్‌లో చెప్తాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్.